హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలి అని చూద్దాము. అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట, బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్ ఐటమ్స్ అన్నిట్లోకి. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇప్పుడు. 1 kg చికెన్, సో పచ్చి కొబ్బరి మసాలా, ఆనియన్స్, టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, సోంపు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు. సో ఇవన్నీ పెట్టుకొని ఫస్ట్ బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం మసాలా అవి ఉన్నాయి కదా అవి వేసుకుంటాము. సో అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. దాంట్లో సోంపు, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క, అనాస పువ్వు వేసుకున్నాము. సో అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మేము 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఆనియన్స్, టొమాటోస్ వేసుకున్నాము. మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకోండి. నెక్స్ట్ దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చి కొబ్బరి ఉంది కదండి, దాంట్లో పచ్చి కొబ్బరి అండ్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని, యాలక్కాయలు, సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ పేస్ట్ని దీంట్లో వేసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది, దానికోసం ఇలా వేసుకున్నాము. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత రెడ్ చిల్లీ పౌడర్, పసుపు అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇవేంటంటే మనం కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు టేస్ట్కి ఎలా అయితే సరిపోతుందో దాన్ని బట్టి మీరు స్పైసెస్ అనేది వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనకి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అంతా పైకి వస్తే అప్పుడు మనకి ఆ గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో వన్స్ అది ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాము. మేమైతే 1 kg తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఇందాక చెప్పాను కదా ఆనియన్స్, టొమాటోస్ గ్రేవీ అనేది అంత ఉండాలన్నమాట. సో మీరు ఒకవేళ 1/2 kg ఆర్ 2 kgs తీసుకుంటే దానికి తగ్గట్టు మీరు ఆ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి అలానే ఉడికించుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు, చికెన్లో వచ్చే వాటర్ ద్వారానే అది కుక్ అయిపోవాలన్నమాట బాగా. సో వన్స్ అది అలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మిడిల్లో అప్పుడప్పుడు తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే కొంచెం ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది కదా. సో ఈ స్టేజ్లో మీ దగ్గర ఒకవేళ గుండెకాయలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగే యాడ్ చేసామంటే అది మెల్ట్ అయిపోతుంది కదా. సో అందుకని అప్పుడు యాడ్ చేయకుండా ఇప్పుడు యాడ్ చేసుకొని నెక్స్ట్ దానికి తగ్గట్టు వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే బాగా అది ఉడుకుతుంది అనమాట. సో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది కదా. సో అండ్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా. సో ఇందాక మనము హార్ట్ అవన్నీ గుండెకాయ అన్నీ ఇప్పుడు ఎందుకు యాడ్ చేసిందంటే అప్పుడు యాడ్ చేస్తే అవి బ్రేక్ అవ్వకుండా నీట్గా బాయిల్ అవుతాయి అనమాట. అండ్ గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనకు కొంచెం పల్చగా ఉంది కదా, అది ఇంకొంచెం సేపు ఉడికితే బాగా చిక్కగా అయిపోతుంది అనమాట. సో ఇలా కావాలన్నప్పుడు ఇలా ఉంచుకోవచ్చు, లేదు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుంటున్నాము. అండ్ టేస్టీగా ఉంటుందండి. దోశలోకైనా, వడలోకి, చపాతీలోకి అండ్ బిర్యానీలో కాంబినేషన్గా గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ చేసుకొని కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్గా. మోస్ట్లీ ఇది మా సైడ్ నెల్లూరు సైడ్ అయితే దోశ చికెన్, వడ చికెన్ ఇలా స్పెషల్గా చేసుకుంటారనమాట. సో వాటిలోకి ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి టేస్ట్ని. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే ఇలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.